ఈ మధ్య క్రిప్టో స్పేస్లో ఒక పేరు తెగ వినిపిస్తోంది. అదే ఓండో ఫైనాన్స్. అసలు ఏంటిది? దీని వెనక ఉన్న కథేంటి? ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. అయితే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఓఎండిఓ కూడా మామూలు హైప్ కాయిన్ లాంటిదేనా, లేకపోతే దీని వెనక నిజంగా ఏదైనా విషయముందా? చాలామందికి ఇదే డౌటు. పదండి దీని సంగతేంటో తేల్చేద్దాం. ఓకే, విండో గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం దాని పునాది అయిన ఒక కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. అదే ఆర్డబ్ల్యూఏ. సింపుల్గా చెప్పాలంటే ఓండో ఫినాన్స్ అనేది ఒక క్రిప్టో ప్రాజెక్ట్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ వరల్డ్ అసెట్స్ అంటే ఆర్డబ్ల్యూఏలను బ్లాక్చైన్ ప్రపంచంలోకి తీసుకురావడం. బానే ఉంది, కానీ అసలు ఈ రియల్ వరల్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ పదం కొంచెం కొత్తగా అనిపించొచ్చు. రియల్ వరల్డ్ అసెట్స్ అంటే నిజ జీవితంలో మనకు కనిపించే ఆస్తులు. ఉదాహరణకి ప్రభుత్వ బాండులు, సెక్యూరిటీలు, ఇలాంటి వాటిని డిజిటల్ టోకెన్స్గా మార్చి వాటిని బ్లాక్చైన్ మీద వాడటమే ఈ ఆర్డబ్ల్యూఏ కాన్సెప్ట్. అంటే ఒక ఫిజికల్ అసెట్కి డిజిటల్ రూపం ఇవ్వడమన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ టోకెనైజేషన్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. వినడానికి పెద్దగా అనిపించినా ఇది చాలా సింపుల్. జస్ట్ మూడే స్టెప్స్. ఫస్ట్, బాండ్ లాంటి ఒక రియల్ వరల్డ్ అసెట్ను తీసుకుంటారు. నెక్స్ట్, దాన్ని బ్లాక్చైన్ మీద ఒక డిజిటల్ టోకెన్గా మారుస్తారు. దీన్నే టోకెనైజేషన్ అంటారు. ఫైనల్గా ఆ టోకెన్ను ఇన్వెస్టర్లు యాక్సెస్ చేయొచ్చు. అంతే, సింపుల్ కదా? ఈ ప్రాసెస్ ద్వారా ఓఎన్డి ఏం చేస్తుందంటే రెండు వేర్వేరు ఆర్థిక ప్రపంచాలను కలుపుతుంది. ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందన్నమాట. దీని మెయిన్ పర్పస్ ఒక్కటే. మన పాత ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే ట్రెడిషనల్ ఫైనాన్స్, మన బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు ఉన్నాయి కదా, వాటిని కొత్త టెక్నాలజీ అయిన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే డీఫైతో కలపడం. పాత కొత్త వ్యవస్థల మధ్య ఒక వారధి కట్టడం లాంటిది. ఇంతకీ ఓఎండో ఎందుకింత పాపులర్ అవుతోంది? దానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, ఆర్డబ్ల్యూ అనే కాన్సెప్ట్ రోజురోజుకి బలపడుతోంది. రెండు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దీనిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మూడు, ఇది తక్కువ రిస్కుతో మంచి రాబడి ఇవ్వడం మీద ఫోకస్ చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా దీని గ్రోత్ కేవలం హైప్ మీద ఆధారపడి లేదు, ఒక బలమైన థీమ్ మీద ఆధారపడి ఉంది. సరే, ఇదంతా బాగుంది. కానీ ఒక్క ఇన్వెస్టర్గా చూస్తే ఓఎన్డిఓకి మార్కెట్లో ఉన్న మిగతా క్రిప్టోకరెన్సీలకి తేడా ఏంటి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓఎన్డీకి వెనుక ఒక రియల్ వరల్డ్ అసెట్ అనే సపోర్ట్ ఉంటుంది, కానీ మామూలు ఆల్ట్ కాయిన్లు ఎక్కువగా ఊహాగానాలు, హైప్ మీదే నడుస్తుంటాయి. ఈ టేబుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఓఎన్డి ఫోకస్ ఏమో ఆర్డబ్ల్యూఏ, అదే ఆల్ట్ కాయిన్ల ఫోకస్ అంతా హైప్ మీదే ఉంటుంది. రిస్క్ విషయానికొస్తే ఓఎన్డి మీడియం రిస్క్ అయితే ఆల్ట్ కాయిన్స్ చాలా చాలా హై రిస్క్. టార్గెట్ కూడా వేరు. ఓఎన్డి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని టార్గెట్ చేస్తే ఆల్ట్ కాయిన్స్ ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్ల మీదే ఆధారపడతాయి. ఇక వాలటిలిటీ అంటే ధరలో మార్పులు ఓఎన్డిలో తక్కువగా ఉంటాయి, కానీ ఆల్ట్ కాయిన్స్లో అయితే చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంత చెప్పాక ఒక ప్రశ్న రావటం చాలా సహజం. అయితే ఓఎండోలో పెట్టుబడి పెట్టడం కంప్లీట్గా సేఫేనా? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓఎన్డిఓ అనేది ఒక స్టేబుల్ కాయిన్ కాదు. అంటే దీని ధర ఎప్పుడూ ఒకేలా ఉండదు, హెచ్చుతగ్గులుంటాయి. కానీ కేవలం హైప్ మీద నడిచే మీమ్ కాయిన్లతో పోలిస్తే ఇది చాలా సురక్షితమైనదిగా భావిస్తారు. ఎందుకంటే దీని వెనుక ఒక నిజమైన ఆస్తి ఉంది కదా. సరే, ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిద్దాం. ముఖ్యంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఓఎండోని ఎలా చూడాలి? దానికోసం ఒక మంచి అప్రోచ్ ఉంది. బిగినర్స్ కోసం ఇక్కడ కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఒకటి, చాలా చిన్న మొత్తంతో మొదలుపెట్టండి. రెండు, లాంగ్ టర్మ్ ఆలోచించండి. ఇది గెట్ రిచ్ క్విట్ స్కీమ్ కాదు. మూడు, దీన్ని మీ పోర్ట్ఫోలియోలో ఆర్డబ్ల్యూఏ ఎక్స్పోజర్ కోసం ఒక చిన్న భాగంగా మాత్రమే చూడండి. ఈ చార్ట్ చూస్తే ఒక బిగినర్ పోర్ట్ఫోలియోలో ఓఎండోకి ఎంత స్థానం ఇవ్వాలో అర్థమవుతుంది. మీ పెట్టుబడుల్లో మెజారిటీ బిట్కాయిన్, ఎథేరియం లాంటి కోర్ అసెట్స్ ఉండాలి. ఓఎండో లాంటి థీమాటిక్ పెట్టుబడులు ఒక చిన్న 5-10% మాత్రమే ఉండాలి. ఇది మీ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ కాదు, పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడానికి మాత్రమే. ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు ఫిలాసఫీని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా చెప్తుంది. ఓఎండో త్వరగా డబ్బు సంపాదించే ప్రాజెక్ట్ కాదు, భవిష్యత్ ఫైనాన్స్కు ఒక వారధి. సరే, ఫైనల్గా మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఓఎన్డి అనేది రియల్ వరల్డ్ అసెట్స్ మీద ఫోకస్ చేసిన ఒక ప్రాజెక్ట్.
ఇది పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల కోసం డిజైన్ చేయబడింది మరియు ఇది లాంగ్ టర్మ్లో మంచి పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్, కాబట్టి దీనికి కాస్త ఓపిక అవసరం. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ఆర్‌డబ్ల్యూఏ అంటే నిజ ప్రపంచ ఆస్తులే బ్లాక్‌చైన్‌కి భవిష్యత్తు అయితే, మరి కేవలం హైప్ మీద మాత్రమే బతుకుతున్న ఆస్తుల పరిస్థితి ఏంటి? ఆలోచించండి.